జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ఆరాధన చేయటం వెనుక ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే వేదం మనకేం చెప్తుందంటే దేవీం వాచమజనయంత దేవాహ అంటుంది వేదం. అంటే దేవతలందరూ వాగ్దేవి అయినటువంటి సరస్వతీదేవిని సృష్టించిన రోజు వసంత పంచమి. సృష్టించడం అంటే అర్థం ఏంటంటే దేవతల ప్రార్థనల మేరకు దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి. కాబట్టి దేవతల ప్రార్థనల మేరకు దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు కాబట్టి వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఆరాధన చేయాలి. అలాగే ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మకి లోకపాలకుడు కావాలనే అభీష్టం వచ్చిన తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజాలతో తెలుపు రంగు వస్త్రాలను ధరించి ఉన్నటువంటి సరస్వతీదేవిని ఆరాధన చేశాడు. అప్పుడు సరస్వతీదేవి శ్రీకృష్ణుడికి లోకపాలక శక్తిని అనుగ్రహించిందని, అలా శ్రీకృష్ణుడు సరస్వతీదేవిని ఆరాధన చేసిన రోజు మాఘ శుక్ల పంచమి అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈరోజు వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవిని ఆరాధన చేయాలి. అలాగే సరస్వతీదేవి గోలోకంలో రాధాదేవి ముఖం నుంచి ఆవిర్భవించిందని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. ఈ సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైన వసంత పంచమి రోజు అందరూ కూడా సరస్వతీ కవచాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ సరస్వతీ కవచానికి విశ్వజయం అనే పేరుంది. ఈ సరస్వతీ కవచానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కథను కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఒకానొక సమయంలో యాజ్ఞవల్క్య మహర్షి తన గురువైనటువంటి వైశంపాయనుణ్ణి ధిక్కరిస్తాడు. దాంతో వైశంపాయనుడి కోపం వచ్చి యాజ్ఞవల్క్య మహర్షి నేర్చుకున్న విద్యలన్నీ కూడా మర్చిపోవాలని శాపం ఇస్తాడు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి తను నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోతే సూర్యుడి గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై యాజ్ఞవల్క్య మహర్షికి సరస్వతీ కవచాన్ని ఉపదేశిస్తాడు. ఆ సరస్వతీ కవచాన్ని పఠించడం వల్లే యాజ్ఞవల్క్య మహర్షి తాను కోల్పోయినటువంటి విద్యాశక్తిని తిరిగి పొందాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి విద్యార్థులు ఎవరైనా విద్యారంగంలో అమోఘంగా రాణించాలంటే, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే, అద్భుతమైన జ్ఞాపక శక్తి మేధాశక్తిని పెంపొందింపజేసుకోవాలంటే వసంత పంచమి సందర్భంగా సరస్వతీ కవచాన్ని తప్పనిసరిగా పఠించాలి లేదా సరస్వతీ కవచం వినాలి. అందుకే దీనికి విశ్వజయం అనే పేరుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే సరస్వతీ కవచాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా సరస్వతీ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించినా కూడా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 శక్తుల సమాహారమే సరస్వతీ శక్తి. కాబట్టి ఈరోజు అందరూ కూడా గృహంలో సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, తెలుపు రంగు పుష్పాలతో సరస్వతీదేవిని పూజించటం, సరస్వతీదేవికి తెలుపు రంగు పదార్థాలు నైవేద్యంగా సమర్పించటం, పాలు, పెరుగు, పటిక బెల్లము, తెల్ల బెల్లము, అలాగే చెరకు ముక్కలు, కొబ్బరి బోండా నీళ్లు, ఇటువంటివి సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే విద్యార్థులు ఎవరైనా ఈరోజు ఓం ఐం నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించిన జ్ఞాపక శక్తిని, మేధాశక్తిని, ప్రజ్ఞాపాఠవాలను పెంపొందింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే రేపు మాఘ శుక్ల షష్ఠి తిథి ఉంది. దీన్ని వరుణ షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. వరుణ షష్ఠి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే శనివారం సందర్భంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి శనేశ్వరుడికి సంబంధించిన ఎటువంటి స్తోత్రాలు పఠించాలో రేపటి శుభయోగం శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. या कुन्देन्दुतुषारहारधवला या श्वेतपद्मासना या वीणावरदण्डमण्डितकरा या शुभ्रवस्त्रान्विता या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा।
శ్రీ మహాసరస్వత్యై నమః. ఈటీవీ ప్రేక్షకులకు శ్రీపంచమి శుభాకాంక్షలు. మాఘ శుక్లపక్ష పంచమని శ్రీపంచమి అంటారు. దీని గురించి దేవీ భాగవతంలో, బ్రహ్మ వివర్తంలో, మిగిలిన ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి. ఉపాసనాపరమైన మంత్రశాస్త్రాల్లో కూడా ఈ రోజు యొక్క ప్రత్యేకతను తెలియజేశారు. ఈరోజు సరస్వతీ మాత ఆవిర్భవించిన రోజు. ఆ తల్లికి ఆవిర్భావం ఏమిటి అంటే, సృష్టి ఏర్పడకముందు అవ్యక్తంగా ఉన్న శక్తి సృష్టి ఏర్పడినప్పుడు వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమైనటువంటి భగవంతుని యొక్క వాగ్బుద్ధి జ్ఞాన అధిష్టాత్రైన శక్తిని సరస్వతి అంటారు. సృష్టికి కారణం పరమాత్మ యొక్క వాక్, బుద్ధి, జ్ఞాన, ఈ మూడు శక్తుల సమూహ స్వరూపమే జగన్మాత సరస్వతి. ఆ తల్లి ఈ రోజున వ్యక్తమైంది అని మన పురాణములు చెప్తున్నాయి. దాన్ని బట్టి ఈ రోజున ప్రతివారు సరస్వతి ఆరాధన చేయాలి. దేవతలు కూడా ఈ రోజున ఆరాధన చేస్తారంటే మానవులమైన మనం దీన్ని విడిచిపెట్టకూడదు. కొన్ని ప్రాంతాల్లో చాలా కాలం నుంచి, అంటే యుగయుగాల నుంచి ఒక సంస్కృతిగా ఈ రోజున సరస్వతీ పూజ చేయడం ఆనవాయితీగా ఉన్నది. ముఖ్యంగా ఉత్కళ రాష్ట్రం, వంగ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో ఈ రోజున సరస్వతి ఆరాధన మనం వినాయక చవితి ఎలాగైతే ఇళ్లల్లో వినాయకుడు విగ్రహం పెట్టుకు చేస్తామో అలా చేస్తారు. అయితే ప్రతివారు మాఘశుక్ల పక్షం పాటించాలి అని గ్రంథం చెప్తున్నాయి. అందుకే ప్రతివారు చేయవచ్చు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు ఈ రోజున అమ్మవారిని ఆరాధన చేయాలి. నేటికి వాసరా క్షేత్రం, మన తెలుగునాట తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి తీర వాసర క్షేత్రం, బాసరా అంటూ ఉంటాం మనం. దీనికి వ్యాసపూరి అని పేరు. వ్యాస భగవాన్ని తపస్సు చేసి శారదామాతని సాక్షాత్కరింపజేసుకున్న చోటు అది. అక్కడ అమ్మవారి ఆజ్ఞతో తాను ఒక సైకితమూర్తిని చేయగా అమ్మవారు తన కళలను అందులో ప్రవేశింపజేసి కలకాలం నా కళలతో ఇక్కడ ఉంటానని ఆశీర్వదించారు. అందుకే బాసర సరస్వతి, జ్ఞాన సరస్వతి అని చెప్పబడుతూ ఆరాధన పొందుతున్నది. ఆ తల్లికి ఉత్సవాలు కూడా ఈ రోజున అత్యంత ప్రధానంగా జరుగుతాయి, కొన్ని రోజుల పాటు జరుగుతాయి. ఇది సరస్వతి ఆరాధనకి ఈ రోజుకున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. అటువంటి ఆ సరస్వతీ మాత కాశ్మీరంలో పీఠంగా ప్రకాశిస్తుంది, శారదా పీఠం. అందుకే నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని అని నమస్కరించడం కూడా కనబడుతుంది. కాశ్మీరం అంటేనే జ్ఞానభూమిక, అక్కడ శారదా పీఠం ఉన్నది. అయితే కాలగతిలో ఆ పీఠం యొక్క బాహ్యస్వరూపం కనబడకపోయినా సూక్ష్మ శక్తి రూపంతో కాశ్మీర సరస్వతి నేటికి ప్రకాశిస్తుంటుంది. ఆ శారదాంబను నమస్కరించుకోవాలి మనం. అయితే శారదాదేవి ఆరాధన పిల్లల మొదలు పెద్దల వరకు అందరూ చేయవలసినదే. అది పండుగలన్నిట్లాగే ఇల్లంతా శుభ్రం చేసుకుని, మంగళతోరణాలు కట్టుకుని, గుమ్మాలకు పసుపు కుంకాలు రాసి సరస్వతి ప్రతిమని కలశంలోని లేదా పుస్తకాల యందు ఆవాహన చేసి ఆరాధించాలి. పుస్తక రూపిణి సరస్వతి అంటారు. అందుకే పుస్తకేషు యతోదేవి క్రీడత పరమార్థత అనే మాట కూడా మనకు కనబడుతున్నది. పుస్తకముల యందు సరస్వతి ఉంటుంది. అదే మనం పుస్తకాన్ని చూస్తే కళ్ళకద్దుకుంటాం, పొరపాటున కాలు తగిలితే లెంపలు వేసుకుని ప్రార్థించడం కూడా కనబడుతుంది. అలా పుస్తకాన్ని మనం గౌరవిస్తాం. అక్షరములన్నీ సరస్వతీ రూపములే, సర్వ విద్యలు సరస్వతీ రూపములే. ఈ విద్యలు ప్రధానంగా పరా అపరా అని రెండు రూపములతో ఉంటాయి. పరా విద్య అంటే మోక్షహేతువులైనటువంటి అధ్యాత్మ విద్య. అపరా విద్యలంటే లోకంలో పనికొచ్చేటువంటి అనేక రకాల విద్యలు అపరా విద్యలని చెప్పబడతారు. బుద్ధికి కావలసిన సర్వ చదువుల తల్లి ఆ జగన్మాత. అందుకే ఆ శారదాదేవిని ధ్యానం చేసి, ఆ ధ్యానం కూడా ఎలా చేయమన్నారంటే, తెల్లని కాంతులతో శుభ్రమైన వస్త్రమును ధరించి తెల్లని కమలంలో కూర్చుని ఒక చేత్తో వీణ మెట్టుతూ మరొక చేత్తో అక్షమాలను, పుస్తకాలని ధరించింది. అంటే ఒక చేత్తో వీణ పట్టుకుని రెండో చేత్తో మీటుతున్నదంటే, రెండు చేతులు వీణ పట్టుకుంటే ఇంకొక చేయి పుస్తకం, మరొక చేయి అక్షమాల ధరించి తల్లి ప్రకాశిస్తున్నది. పైగా ధవళ కాంతులతో ఉన్నది. అంటే స్వచ్ఛమైనటువంటి శుద్ధ సత్వగుణంతో అమ్మవారు తేజరిల్లుతూ ఉంటారు. సత్వాత్ సంజాయితే జ్ఞానం అన్నారు కదా. అందుకే సరస్వతి మాత అంటేనే శుద్ధ సత్వస్వరూపిణి, ఇది తెలుసుకోవాలి. అటువంటి తల్లి స్వరూపాన్ని భావన చేసి కలశమునందు, ప్రతిమయందు, పుస్తకమునందు ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయాలి. అయితే ఈ మూడు కలిసి చేయలేకపోయినా కనీసం అమ్మవారి చిత్రపటం పెట్టుకుని అక్కడ పుస్తకాలు, లేఖిని అంటే కలం కూడా పెట్టుకుని ఆరాధన చేయాలి. అందులో ఆవాహన చేసి పూజించాలి. అయితే సరస్వతి ఆరాధన ఎప్పుడు చేసినా ఉద్వాసన చెప్పరాదంటారు పెద్దలు. మరేం చేయాలంటే మరో రోజు పొద్దున కూడా క్లుప్తంగా పూజ చేసి పుస్తకాలు నమస్కరించి తీసివేస్తే చాలు. ఈ విధంగా ఆరాధన చేయాలి. పైగా మా ఇళ్లల్లో ఆనవాయితీ లేదంటే అనకుండా, ఇంతవరకు లేకపోతే ఇప్పుడు ప్రారంభించడం కూడా చేయాలి. ఎందుకంటే సరస్వతి కృప ప్రతివారికి అవసరమే. ఎందుకంటే విద్య ఉంటేనే అన్నీ ఉంటాయి. అమ్మవారి రూపములన్నీ ఉత్కృష్టములే, కానీ సరస్వతి రూపం చాలా ప్రధానమైనది. అందుకే యజ్ఞం చేసిన నిర్విఘ్నంగా జరగడానికి గణపతిని స్మరించి వెంటనే సరస్వతినే స్మరిస్తారు. శ్రీ సరస్వత్యై నమః
అంటూ సరస్వతి సంబంధమైన మంత్రములు వేదముల్లో చెప్పడం ఉంది. లేదా శ్లోకములు స్తోత్రములు చేయవచ్చు. అసలు నామమన్నా చాలు, శ్రీ సరస్వత్యై నమః అన్నా చాలు. ఈ తల్లిని అనేక నామాలతో పూజిస్తాం, కానీ సరస్వత్యై నమః, శారదాయై నమః, బ్రాహ్మ్యై నమః, వాగ్దేవ్యై నమః, భారత్యై నమః అనేవి ప్రధానంగా కనబడుతున్నటువంటి నామములు. పైగా అమ్మవారి పంచాశద్వర్ణ విగ్రహ నామం ఉంది. అంటే 50 అక్షరాలు అమ్మవారి స్వరూపము. శిరస్సు మొదలైన పాదముల వరకు ఏ అక్షరము ఏ అవయవంలో ప్రకాశిస్తుందో కూడా శాస్త్రం వర్ణించింది. కనుక అక్షరమాల ఒకసారి చక్కగా అనుకున్న అమ్మవారి స్వరూపాన్ని మనం భావన చేసినట్లే ఆ నుంచి అమ్మహ వరకు ముఖస్థానం అవుతుంది. అలా కకారం నుంచి క్రమంగా హస్తములు మొదలైనవి వచ్చి పాదముల వరకు వస్తుంటాయి. ఇలా మొత్తం 50 అక్షరాల రూపంగా అమ్మవారు అక్షర రూపిణిగా ఆరాధిస్తున్నాం. ఎందుకంటే సర్వశాస్త్రములు, అది భౌతిక శాస్త్రాలు కావచ్చు, ఆధ్యాత్మిక శాస్త్రాలు కావచ్చు, మంత్రశాస్త్రాలు కావచ్చు, ధర్మశాస్త్రాలు కావచ్చు, ఇవన్నీ అక్షరాలతో చెప్తారు. అక్షరం లేనిది శాస్త్రం ఏది, కావ్యాలు ఏమిటి? కానీ అక్షరస్వరూపిణి అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి ఏ శాస్త్రజ్ఞానం అవసరమో ఆ శాస్త్రజ్ఞానం అమ్మవారు ఇస్తారు. అలా శారదాదేవిని ఆరాధించి మనం ముందుకు వెళ్ళగలగాలి. బుద్ధిని ప్రేరేపించే తల్లి శారద. కేవలం విద్యలు ఇవ్వడమే కాదు, బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపిస్తుంది. అందుకే చోదయంతి సూనృతానాం చేతంతి సుమతీనాం అని వేదమంత్రం చెప్తున్నది. మంచి మాటల్ని ప్రేరేపిస్తుంది, మంచి బుద్ధుల్ని కలిగిస్తూ ఉన్నటువంటి తల్లి. అందుకే ధీనాం అవిత్రి అవతు అని ఋగ్వేదం మంత్రం ఉంది. ధీనాం అవిత్రి, ధీనాం అవిత్రి అంటే బుద్ధులను రక్షించే తల్లి అన్నారు. ఎందుకంటే బుద్ధి రక్షింపబడాలండి. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి, బుద్ధి పెడబుద్ధి అయితే అన్ని ప్రమాదాలే. కానీ బుద్ధుల్ని రక్షించే తల్లి మమ్మల్ని రక్షించుగాక అని వేదమాత చెప్తున్నది. అలా వాగ్ బుద్ధి జ్ఞాన అధిష్టాత్రి అయిన శారదాంబను ఈ శ్రీపంచమి నాడు ఆరాధించి జన్మధన్యం చేసుకోవాలి. విద్యాబుద్ధులతో ఈ దేశము ధర్మము ప్రకాశించాలని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీం శివాయ నమః. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో చాలా విశిష్టకరమైనటువంటి శుభదినం ఈ యొక్క మాఘశుద్ధ పంచమి తిథి. ఈ పంచమినే శ్రీ పంచమి తిథి అని కూడా అంటారు. ఈ శ్రీ పంచమినే మరొక పేరుతో వసంత పంచమి అని కూడాను వ్యవహరిస్తారు. ఈ రోజున ఉత్తర భారతదేశంలోని ప్రజలు ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి భక్తితో భూదేవిని, సూర్యభగవాన్ని, విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారన్నమాట. ఈ శుభదినాన హృషికేశ్, హరిద్వారంలో కూడాను ఉత్సవాలు జరుగుతాయి. తపోభంగం చేయటానికి వచ్చినటువంటి మన్మధుణ్ణి ఈరోజే తన 3వ కంటితో పరమశివుడు భస్మం చేశాడు అని చెప్పేసి పురాణాలలో కథ ఉంది. ఇవాళ కుంద కుసుమాలతో లక్ష్మిని పూజించడం జరుగుతుంది. లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువుని గనక పూజిస్తే సర్వ శుభాలు కూడాను కలుగుతాయి అంటోంది శాస్త్రం. ఈరోజు చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రీ పంచమి అంటే అది. సరస్వతీదేవి పూజ అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. సరస్వతీ ద్వాదశ నామ స్తోత్ర పఠనం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తుంది. పిల్లల అక్షరాభ్యాసం కూడా ఇవాళ చేయిస్తే చాలా మంచిది. విద్యార్థులు తమ పుస్తకాలను సరస్వతీమాత ఎదుట ఉంచి పూజ చేస్తే చాలా శుభం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞానం
యేయం విశ్వాత్మానం పరాయణం सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వినితాన్ లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 6:03. తిథి పంచమి రాత్రి 1:44 వరకు, నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 2:29 వరకు, వర్జం రాత్రి 11:58 నుంచి 1:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు, మరల మధ్యాహ్నం 12:50 నుంచి 1:35 వరకు, అమృతకాలం ఉదయం 8:04 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం శ్రీ పంచమి. సరస్వతీదేవి యొక్క పుట్టినరోజుగా భావిస్తాం. సరస్వతీదేవిని ఆరాధిస్తాం, పూజిస్తాం. దాని ద్వారా విద్యలో అభివృద్ధి కలుగుతుంది. అలాగనే శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారాను, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం ద్వారాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే కనకధారాస్తవం 3 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం కూడా చాలా మంచిది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అనుభవయోగ్యమైన సంపద ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. ఎదుటివారిని మందలించేటప్పుడు రహస్యంగా, పొగిడేటప్పుడు బహిరంగంగా చేయాలి. సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి జ్ఞాన సరస్వతి కొలువైన సుందర ప్రశాంత క్షేత్రం బాసర. సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణాకటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం పవిత్ర గోదావరి సమీపాన ఉంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఎడమ భాగంలో వ్యాసమందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మందిరంలో ప్రతిష్ఠితమైన వ్యాస భగవానుడి దర్శనమాత్రం చేతనే పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం సరస్వతీ మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను చేత్తో పట్టుకుని పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని స్మరిస్తూ ముందుకు కదులుతారు. ప్రధాన ఆలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మంటపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ గర్భాలయంలో లక్ష్మీ దహిత అయిన జ్ఞాన సరస్వతీదేవి భక్తులకు కనువిందు చేస్తుంది. సర్వాలంకార భూషితయ్యై పుష్పావృతయ్యై హరిద్ర వర్ణంతో దర్శనమిచ్చే ఈ జ్ఞాన సరస్వతి దర్శనంతో భక్తులు తమ్ము తాము మరిచిపోతారు. సత్యలోకంలో సాక్షాత్తు ఆ మాతను దర్శిస్తున్న అనుభూతిని పొందుతారు. శరదా లలితావాణి, భారతీ సుందరీ పరా, రమా కాళీ భగవతి, చారువీణా ధరాసుధా, గాయత్రి శాంకరీ సుధా, మునిదుంద నిషేవిత, సంపత్కరీ సుధా సాధ్వి, సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు. అమ్మవారి విగ్రహానికి ప్రక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అక్షరాభ్యాస ప్రక్రియను ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మండపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు
ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం అమ్మవారి పట్ల భక్తులకు ఉన్న భక్తిభావాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు సమైక్య స్వరూపమైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవికి భక్తులు వినమ్రులై చేతులు జోడించి శరణం కరవాణి శర్మదంతే శరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామస్రనే కటాక్షపాతే కురుమాం అంభ కృతార్థ సార్థవాహం శారదా శరదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం ప్రియాత్ అని శృతులు చెల్లించి తమకు పరీక్షలో విజయం చేకూర్చమని కోరుతారు. కర్మల వైభవాన్ని నిరూపించింది అజామిళోపాఖ్యానం. మరణకాలమునందొచ్చేటటువంటి సంకల్పముల శక్తిని నిరూపించింది అజామిళోపాఖ్యానం. ఇన్నిటినీ నిరూపించింది కాబట్టి అది గొప్పది. యమభటులు వెళ్ళి చెప్పారు యమధర్మరాజు గారికి, మేము ఇలా వెడితే తోసేశారు మమ్మల్ని, వాళ్ళు విష్ణు పార్షదులట, ఇలా అయితే నీ దండనం ఎక్కడ నిలబడుతుందని అడిగారు. ఆయన అన్నాడు, పిచ్చి వాళ్ళలారా, నేను కాదురా, సమస్త లోకములు ఆయనకే నమస్కరిస్తాయి. మహానుభావుడు, ఈ లోకములను సృష్టించి స్థితిలో నిలబెట్టి చిట్ట చివర లయించేసేవాడు. అటువంటి నారాయణ నామము ఎక్కడ ఎవరు ఏ కారణము చేత పలికినా ఇక పైన మీరు వెళ్ళకూడదు. మీరు తెలియక వెళ్ళారు, మీరు ఆయన పాపకర్మలే చూశారు, కానీ ఆ నామము చేత అతని యొక్క పాపములు దహింపబడ్డాయి. అది మహామరణ కాలమునందు పలికాడు. అందుకే తెలివి ఉన్న మనుష్యులు తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు ఎక్కడ చేరినా భగవన్నామాన్ని చెప్తూ ఉంటారు. ఉత్తినే ఉండరు, ఏదో ఒక నామాన్ని పట్టుకొని నామాన్ని చదవడమో నామాన్ని వ్రాయడమో చేస్తూ ఉంటారు. స్వరపేటిక ఉండి భగవన్నామం చెప్పగలిగిన ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఆ నామాన్ని కూడా విడిచిపెట్టుకుంటే ఇక రక్షించేవాడు ఉండడు. అందుకే భగవన్నామం పలుకుతున్న వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి, వాళ్ళకి ఎప్పుడూ మీరు కనపడకండి అని చెప్పి, మీరు ఎవరిని తీసుకురావాలో నేను చెప్తాను, వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అత్యుత్సాహంతో వెళ్ళండి. ఎవరి దగ్గరికి వెడతారో తెలుసా? ఎకసెక్కమునకైన ఇందిరారమణుని పేరు స్మరింపని దుర్భాషితులను, కలలోనైన శ్రీనాథుని పాద సత్కముల్ చూడని కర్మరతుల, ఆ నవ్వుచునైన కృష్ణ కథా ప్రశంసకు చెవి తార్పని దుష్కథా ప్రవణుల, యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోవ త్రొక్కని దుష్పదులను, మహాభాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమంచు ఎరుగలేని వారి 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 బంధువులను తొలిత కట్టి తెండు దూతలారా. ఎవరిని తీసుకొస్తారో తెలుసా? మీరు తీసుకురావడం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అత్యుత్సాహంగా ఎవరిని తీసుకొచ్చేయచ్చో తెలుసా? ఎకసెక్కమునకైన, పరిహాసానికి కూడా అసలు భగవన్నామం పలకని వాళ్ళు, ఎక్కడైనా రామనామం ఏదో వినకూడదన్నట్టు భగవద్వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉండడం, భగవన్నామం చెప్పకూడదనడం, అలాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చేయండి. ఎకసెక్కానికి కూడా ఇందిరారమణుని పేరు పలకని వాడెవరో వాణ్ణి తీసుకురండి. అలాగే కలలో కూడా వాడెప్పుడు భగవంతుని యొక్క పాదములను చూడలేదు, వాణ్ణి ముందు పట్టుకుని తీసుకురండి. వాణ్ణే కాదు, ఎప్పుడో అప్పుడు వెటకారానికి, ఆయన రాసలీల చేశాడు, దొంగతనాలు చేశాడు, వెన్న దొంగతనాలు అని వెటకారానికైనా కృష్ణ కథ చెప్తుంటే విని నవ్వలేని వాడు ఉంటాడే, వాణ్ణి తీసుకురండి. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు దేవాలయాల వైపుకి కాళ్ళు అడుగులు వేస్తూ వెళ్ళి నమస్కరించనటువంటి దిక్కుమాలిన పాదాలు ఉన్నవాడు ఉంటాడే, లౌకిక సుఖాల కోసం తిరిగినవాడు, వాణ్ణే కాదు, వాణ్ణి వారి 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 3 తరాల వరకు వాడితో చేరిన వాళ్ళందరినీ తీసుకురండి. వారి కూడిన వారి తొలుత కట్టి తెండు దూతలారా, ముందు వాళ్ళని కట్టి తీసుకురండి. భగవన్నామం ఎక్కడ వినపడినా మీరు వెళ్ళకండి. కమలనయను మీది భక్తియోగమెల్ల ముక్తియోగమంచు మొదలరంగు వారి త్రోవ పోవవలదు దూతలారా. భగవంతుని మీద భక్తితో ఉండడం, ఆయన నామం పలకడం మనని రక్షిస్తుందని గుర్తిరిగి ఎవరు భగవన్నామం పలుకుతున్నారో వాళ్ళకి మీరు ఎప్పుడూ కనపడవద్దు, వాళ్ళని వాళ్ళు తీసుకెడతారు. కాబట్టి భగవన్నామ వైభవాన్ని తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు పాపములు చేసి ఉన్నా మీరు వెళ్ళే సమయానికి వాడు భగవన్నామం పలుకుతుంటే ఇక మీరు కనపడద్దు, వెనక్కి వెళ్ళిపోండి. వేరే వాళ్ళు పెడతారు, హరిదూతలు పెడతారు, వాళ్ళ కోసం మనం వెళ్ళకూడదు అని అందరం కూడా శ్రీమన్నారాయణుడికి నమస్కరించాలి. అటువంటి భగవద్విభూతి, భగవన్నామమునకంత శక్తి ఉన్నదని నిరూపించి, అది
అయితే ఏమండి బతికున్నంతకాలం ఎందుకండి, ఆఖరణ ఒకసారి చెప్పేస్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో అని వ్యాసుల వారు భాగవతంలో చెప్తే పోతన గారు ఒక మాట చెప్పారు. ధృతి తప్పిన తరి గత పుణ్యముల వలన కాక ఎట్టుతోచు కేశవుడు మదిన్ మితిలేని జగము దాల్చిన అతడొక్కడ మనమిలోన మెలగడువాడే. స్పృహ తప్పిపోయి ఉద్వేగంతో వాళ్ళని చూసి ఊపిరాగిపోతుంటే అప్పుడు ఆయన గుర్తొస్తాడు. ఆయన నామం గుర్తొస్తుందా? ఒక్కనాటికి గుర్తురాదు. ఆయన ఎవరు? మితిలేని జగము దాల్చిన, జగత్తులన్నింటినీ దాల్చిన వాడు అక్కడ మనసులో అణిగి ఉంటాడా? ఉండడు. అందుకని ఇప్పుడు చేసేవన్నీ చేసి అప్పుడు భగవన్నామని చెప్తానంటావేమో, అదో పెద్ద కాయిచ్చు. అలా అనుకోకు. ఇప్పుడే ప్రారంభం చేయి. ప్రారంభం చేసి ఇప్పుడే భగవన్నామాన్ని పట్టుకో. ఆ నామం నిన్ను తరింపచేస్తుందని మనుష్యుడిగా పుట్టినవాడు కనీసం ఏది పట్టుకుంటే తరించిపోతాడో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గాథ అజామీలోపాఖ్యానం. అందుకే ఎక్కడెక్కడ ఎవరు ఈ అజామీలోపాఖ్యానాన్ని చెప్తున్నారో, ఎక్కడ భక్తితో ఈ అజామీలోపాఖ్యానాన్ని వింటున్నారో వాళ్ళందరి యొక్క పాపరాశి నా అనుగ్రహము చేత ధ్వంసమైపోవుగా కానీ విష్ణువు వరం ఇచ్చారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాండురాజు అలా అనగానే కుంతి ఆయన అభిప్రాయాన్ని గ్రహించి ఇలా అంది, ఓ ధర్మజ్ఞ, నువ్వు ఇలాంటి మాటలు నాతో మాట్లాడకూడదు కదా. ఏమిటిది? పరపురుషుని దగ్గరికి వెళ్ళమంటావా? నువ్వు ఏమన్నా బాగుందే? నువ్వు చెప్పే మాటలు ఏమి ధర్మం ఉన్నాయా దీంట్లో? ధర్మం లేదనిపిస్తుంది నాకు. నా కథ చెప్పు, అది ఉండొచ్చు, ధర్మనీతి దండిగా ఉండొచ్చు, ఒప్పుకున్నా. నువ్వు చెప్పిందంతా బాగుంది. సాధారణం జనానికి అయ్యేది ఇది. నేనెవరు? నేను ఎటు నుంచి వచ్చాను? ఏ ఒక వంశం నుంచి వచ్చి పడ్డా నేను? అది నా దగ్గర మీరు మాట్లాడుతున్నారా? అది మీరు మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని. మీకు లేకపోతే అంతే, మనకింతే. పితృరుణం తీర్చుకోలేదంతే. మన జన్మ ఇంతే, మనం చేసుకున్న కర్మ. కానీ నేను నీ ధర్మపత్నిని, నీ అందే అనురాగం కలిగి ఉన్నదానిని నేను ఎల్లప్పుడూ మిమ్మల్నే నా హృదయపీఠంలో పూజిస్తున్నాను. పరపురుషుడి దగ్గరికి వెళ్ళమంటారా మీరు? మీరు ఇలా మాట్లాడి నన్ను బాధించకండి. ధర్మ ప్రకారంగానే నా గర్భం నుండి మీ వల్లనే మీ వంటి కుమారులే నాకు జన్మించాలి. మీకు పిల్లలు కలుగగలరు, ఖండితంగా కలుగుతారు. నేను మీతో పాటే స్వర్గానికి కూడా నేను వస్తాను. పితృదేవతలకు మంచిదవుతుంది. పుత్రోత్పత్తి కోసం మీరే ప్రయత్నించండి. నేను మనస్సులో కూడా మిమ్మల్ని తప్ప మరొక పురుషుణ్ణి భావించను. లోకంలో నాకు మీకన్నా శ్రేష్ఠుడైన వాడు ఎవడూ లేడు. మీరు ఇట్లా మాట్లాడకూడదు. 108 ధర్మాలు చెప్పారు మీరు. ధర్మాలు చెప్పి చివరికి మీరు చెప్పినటువంటి మాటలో ఇంకొక మంచి వాడి దగ్గర వెళ్ళి కను నువ్వు అన్నావు. ఛీ, అదే ఎంతో అన్ని ధర్మ సూక్ష్మాలు చాలా బాగున్నాయి. అది కొంతమందికి మాత్రమే, నాకు కాదు అది అని కొట్టి పారేసింది. ఈ సందర్భంలో మీకు ఒక పురాతనమైన కథను చెబుతున్నాను, వినండి, బుద్ధి తెచ్చుకోండి. పూర్వం ఒకప్పుడు విషితాశ్వుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. విషితాశ్వుడు అతడు పరమధర్మాత్ముడు. ఒకనాడు అతడు యాగం చేస్తుండగా అక్కడికి అందరూ కూడా దేవతలంతా ఇంద్రుడితో కలిసి దేవఋషితో కలిసి అందరూ వచ్చారు అక్కడికి. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు ఇంద్రుడు? సోమపానం చేస్తున్నాడు. ఆనందించాడు సోమపానం చేసి. బ్రాహ్మణులంతా దక్షిణలు పుచ్చుకొని తృప్తి చెందారు. అందరికీ ఇస్తున్నాడు ఆయన. ఆ యాగంలో అన్ని పనులు కూడా దేవతలు బ్రహ్మ ఋషులే చేశారు. మామూలు మనుషులు కాదు, బ్రహ్మ ఋషులే చేసుకొచ్చారు. అంత అద్భుతమైనటువంటి యజ్ఞం. ఇంద్రుడే సోమపానాన్ని తాగాడంటే ఆ యజ్ఞ ఫల దీక్ష అనుసరించినటువంటి జలము, దానికి సోమపానం అంటారు. అంతే, వేరే అర్థం తెచ్చుకోకూడదు మీరు. సోమపానం అంటే ద్రాక్షారసంతో సంబంధించిన అన్ని పండ్లతో సంబంధించిన యజ్ఞంలో మొదటి రోజు అన్ని పండ్లు వేసి ఒక చోట పెట్టింటారు. అది ఫర్మెంటేషన్ అయిపోతుంది, అంతేగాని దాన్నే సోమపానం అంటారు.
ఆ యజ్ఞ దీక్ష జలం అది. ఆ యజ్ఞంలో అన్ని పనులను దేవతలు బ్రహ్మర్షులే చేశారు. ఆ యజ్ఞానికి అంత ఫలం వచ్చిన తర్వాత దాన్ని అమృత జలం అంటారు, దాన్ని సోమపానం అంటారు. దాని వలన విషుతాశ్వుడు మానవులందరికన్నా మిన్నయ్యి ప్రకాశించాడు. అందరికి మానవుల్లో అతను పెద్ద రాజులాగా. అశ్వమేధ యాగం చేసి తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరినీ జయించి తన వశంలో ఉంచుకున్నాడు. అంత పెద్దవాడైపోయాడు. యజ్ఞమే అటువంటిది. అతడు 10,000 ఏనుగుల బలం గలవాడు. అబ్బా, ఒక ఏనుగు బలమే మనం తట్టుకోలేము. 10 ఏనుగుల బలం అంటే వ్రజలింగులో ఉండేవాడు అనిపిస్తుంది చూస్తే. ఈ మహారాజుకు అంత బలం ఉండేది. అతడు 10,000 ఏనుగులు బలం గలవాడు, గొప్ప కీర్తి గలవాడు. దాన్ని ఒప్పుకున్నాను. ఈ బలానికే అటువంటి విషుతాసుడి యశస్సును అందరూ కూడా ఇలా కీర్తించారు కూడా. ఈ మహారాజు సముద్రం వరకు గల భూమినంతా జయించాడు. తండ్రి తన పిల్లలను కాపాడినట్లుగా అన్ని వర్ణాల వారికి కాపాడి పాలిస్తున్నాడు. మహాయాగాలు చేశాడు, బ్రాహ్మణులకు గొప్పగా దక్షిణాలు ఇచ్చాడు, అనేక రత్నాలు కొని కానుకలుగా తన దగ్గర ఉండేదంతా ఇచ్చేశాడు. ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞాలను ఆచరించాడు. యజ్ఞం చేస్తేనే దానం ఇవ్వటానికి అవుతుంది, ఊరూరికే దానం ఇవ్వటానికి లేదు. 7 విధాలైనటువంటి అనేక సోమయాగాలను చేశాడు. ఆ మహారాజు యొక్క ప్రియపత్ని భద్ర, ఆమె కక్షీవంతుని కుమార్తె. కాక్షివంతుడు అని ఒక రాజు. ఆ రోజుల్లో ఆమె అంత అందగత్తె లోకంలోనే లేదు, అంత అందగత్తె. ఆ దంపతులు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, పరస్పరం ప్రేమలో ఉన్నారు, అన్యోన్యంగా జీవించారు. మహారాజుకు ఆమె యందు మోహం విపరీతమైపోయింది. నిరంతరం ఏం చేశాడు? కామభోగాలను అనుభవించాడు. నిరంతరము అంతఃపురంలోనే ఉండిపోయారు. దానివల్ల రాజుగారికి ఏమైంది? క్షయవ్యాధి వచ్చింది. ఆ కారణంగా రాజుగారు అతి కొద్ది కాలంలోనే సంధ్యాకాల సూర్యుడిలాగా అస్తమించాడు. అంత పెద్ద పేరు తెచ్చుకున్నవాడు వెళ్ళిపోయాడు. అప్పుడు అతడి భార్య ఎంతో దుఃఖించింది. అంతవరకు ఆమెకు సంతానం కలగలేదు. పతి శవంపై పడి ఇలా విలపించింది, మహారాజా, భర్త హీన అయినటువంటి స్త్రీ నిరంతరం దుఃఖంలో జీవితాన్ని గడుపుతుంది. నిజం కదా? అటువంటి స్త్రీకి భర్తలోకమే శరణ్యం. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, నేను కూడా మీ మార్గాన్ని అనుసరిస్తాను. దయచేసి నన్ను కూడా మీతో తీసుకొని వెళ్ళండి. మీరు లేకుండా క్షణకాలం కూడా బ్రతకాలని ఆశ లేదు. మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాని చోటుకి వెళుతున్నటువంటి మీ దారి చక్కగా ఉన్నా, కష్టాల్లో ఉన్నా సరే నేను మీ వెంటే వస్తాను. నన్ను వదిలి వెళ్ళొద్దండి. నీడలాగా మిమ్మల్ని అనుసరిస్తాను. నీకు ప్రియమైనవి, హితమైనవి అయినటువంటి వాటి వల్లే వాటి ఆసక్తి చూపిస్తాను. ఎన్ని కష్టాలైనా భరిస్తాను. అభాగ్యయా మయా నూనం వియుక్తాః సహచారిణః తేన మే విప్రయోగోయం ఉపపన్నస్త్వయా సహ. నేను దురాదృష్టవంతురాలనని పూర్వం ఎన్ని జంటలను విడదీసి ఉంటానో నాకు తెలియదు. కాబట్టి ఎలాంటి కారణము లేకోకుండా నీతో నాకు ఈ విషయం ఏర్పడుతుంది కదా, ఈ వియోగం మాకు ఇద్దరికి. ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, మా ఇద్దరికి వియోగం ఏర్పడుతోంది కదా. పతి వియోగం చెందినటువంటి తర్వాత ఆ స్త్రీ చెప్తూ ఆ స్త్రీ 2 గడియలు జీవించినా దుఃఖంతో కూడిన జీవితాన్నే గడుపుతుంది. 2 గడియలు కూడా జీవించకూడదు. పతి శవం మీద పడి వెళ్ళిపోవాలి, ప్రాణాలు వదిలేసాయిలా. అదే నిజమైనటువంటి పతివ్రత ధర్మం. ఆ సంచిత పాపం ఇప్పుడు ఫలించి నాకు మీతో వియోగాన్ని కల్పించింది, దుఃఖ సముద్రంలో ముంచేసింది. మీ దర్శనాన్నే కోరుతూ నేటి నుంచి దర్భల మీదే పడుకుంటాను. దయచేసి నాకు కనిపించు, కర్తవ్యాన్ని ఉపదేశించు అని రోధించింది ఆవిడ.
అప్పుడు అశరీరవాణి, కళ్యాణి పైకిలే, నేను నీకు వరమిస్తున్నాను, నీకు అనేక మంది పుత్రులను కలుగజేస్తాను, నీ భర్త శవాన్ని భద్రం చేసుకో, నువ్వు ఋతుస్నాతమైన తర్వాత 8వ రాత్రి కానీ 14వ రాత్రి కానీ నీ భర్త శవాన్ని పక్కన ఉంచుకొని పడుకో అంది. పరమాత్ముడు చెప్తున్నాడు, భద్ర అలాగే చేసింది. ఆమెకి 7 పుత్రులు పుట్టారు. వారిలో 3 సాల్వ దేశాన్ని పాలించారు, 4 మద్ర దేశాన్ని పాలించారు. అందుచేత ఓ పాండురాజా, మీ మనస్సంకల్పంతో నాకు పుత్రదానం చేయండి, మీ తపోబలంతో నన్ను అనుగ్రహించండి అంది కుంతీదేవి. నన్ను ముట్టాల్సిన పనిలేదే మీకు. మీ యొక్క తపశ్శక్తితో, మీ యొక్క పట్టుదలతో, మీ యొక్క ఆశ్రమ ధర్మంతో, మీలో ఉండేటువంటి అపురూపమైనటువంటి మీ తాత నాన్నగారిని చేసినటువంటి పుణ్యంతో, వాళ్ళ శక్తి ఆధీనంతో నన్ను పుత్రవతి చేయొచ్చు. మీరు నన్ను వదిలిపోవలసిన పని లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండురాజు కుంతీదేవి పలికినటువంటి మాటలు విని ఇలా అన్నాడు. ఆ కథ చెప్తూనే, ఓ కుంతి, నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉంది, నీ మాట చక్కగా ఉంది. పూర్వకాలంలో నువ్వు చెప్పినట్లుగానే వ్యూషితాశ్చుడు చేసినటువంటి, ఆయన దేవతల వంటి సామర్థ్యం కలవాడు, ఆయనదంతా పోడుకున్నాం కదా, కనుక అది సాధ్యమైంది. ఇప్పుడు నేను ప్రాచీన మహర్షుల దర్శించిన ధర్మతత్వాన్ని నీకు చెబుతున్నాను, విను. ఆయనేమో అంత శక్తివంతుడు, ఒప్పుకున్నాను. ఆయన శవం పక్కలో దినము నువ్వు పడుకున్నప్పటికి కూడా నీకు ఏమి జరిగిందో ఏమైందో, ఆయన ఏ శరీరంలో వచ్చాడో, అది అద్భుతమైనటువంటి శక్తి, అది అప్పటి జరిగినటువంటిది. ఇప్పుడు నా కథ విను. సజ్జనులు దీనిని సనాతన ధర్మం అంటారు. ధర్మమైన అధర్మమైన భర్త చెప్పినట్లుగా భార్య చేయాలని వేదవేత్తలు చెప్పారు. నేను చెప్పింది చెయ్యి. విశేషించి సంతానాన్ని కోరుకుంటూ స్వయంగా పిల్లలను కనలేని స్థితిలో ఉన్న భర్త చెప్పిన మాటలను భార్య తప్పకుండా అంగీకరించాలి, ఆదరించాలి. నేను పుత్రుడి ముఖాన్ని చూడాలనే ఆశతో ఉన్నాను. నీ అనుగ్రహం కోసం తలపై చేతులు ఉంచి నమస్కరిస్తున్నాను. నా మాటను మన్నించి పాటించు. మహాతపస్వి అయినటువంటి ఉత్తమ బ్రాహ్మణుని ద్వారా గుణవంతులైన పుత్రులను కను. నీ కారణంగానే నేను పుత్రవంతులు పొందేటువంటి సద్గతులను పొందుతాను అన్నాడు. మళ్ళీ అంటే అప్పటి కాలంలో క్షత్రియులు ఉత్తమమైనటువంటి ఉపాసనా బ్రాహ్మణులతో పిల్లలు కనేవారు, పిల్లలు లేనటువంటి రాజులకి. అదే ప్రకారంగా చెప్పుకొచ్చాడు. ఆ క్రమ ప్రకారంగా ఏముందో చెప్పుకొని వచ్చాడు. ఆ మాటలు విని బతికి మేలు కలగాలని కోరుకుంటూ కుంతి పాండురాజుతో ఇలా అంది దుఃఖపడుతూ, ఓ మహారాజా, భర్త భార్యను బ్రతిమలాడటం, ప్రసన్నురాలిని చేసుకోవడం అనేవి స్త్రీ పక్షంలో పెద్ద అధర్మం. నాకు నమస్కారం చేస్తున్నావు, ఏమిటన్నా ఉందా నీకు? శిరస్సు నమస్కారం చేస్తున్నావు, ఇది బాగలేదు, నాకు శాపం పెట్టినట్టే అవుతుంది, నువ్వు చేయకూడదు అట్లా. భార్యయే పతిని ప్రసన్నుడిని చేసుకోవటం ధర్మం అని శాస్త్రాల్లో చెప్పబడింది. కనుక నేను మీకు ఆనందం కలిగించే మాటను చెబుతున్నాను, వినండి. ఇప్పుడు రహస్యం చెప్తున్నా మీకు. మా పుట్టింటిలో నా చిన్నతనంలో నన్ను మా నాన్నగారు అతిథులకు పూజ చేయమని ఆజ్ఞాపించాడు. నాకు ఆ సమయంలో బాగా కోపం గల దూర్వాస మహర్షి మా ఇంటికి వచ్చాడు. ఆ అతిథులు వచ్చినప్పుడు అతిథుల్లో ఆయన వచ్చాడు ఒకరోజు. విపరీతమైన కోపం ఆయనకు. నేను చిన్న వయసు, నాకంతా 7 అంతే. నేను శ్రద్ధాభక్తులతో సేవ చేసి ఆయన్ను సంతోషపెట్టాను, దూర్వాస మహర్షిని. అప్పుడు ఆ మహర్షి ప్రయోగ విధాన సహితంగా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఎందుకు ఉపదేశించాడు? తర్వాత నాతో ఇలా అన్నాడు,
యం యం దేవం త్వమేతేన మంత్రేణావాహ ఇష్యసి అకామో వా సకామో వా వశం తే సముపైష్యతి. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతలను ఆహ్వానించినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ దేవతలు నీ వద్దకు వచ్చి నీ ఆధీనంలో ఉంటారు. వారి యొక్క అనుగ్రహంతో నీకు పుత్రులు పుడతారు అని ఆ మహర్షి మా పుట్టింటిలో నా చిన్నతనంలో నాకు వరం ఇచ్చాడు. ఆయన మాట సత్యమవుతుంది, ఇచ్చిన వరం సత్యమవుతుంది. ఆ అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఓ రాజా, నువ్వు అనుమతిస్తే నేను దేవతలను పిలుస్తాను. ఆ మంత్ర ప్రభావంతో మనం పిల్లలను పొందవచ్చు. నేను ఆహ్వానించిన దేవతలు దేవతా సమానులైన కుమారులను నీకు అనుగ్రహిస్తారు. అప్పుడు నీకు పిల్లలు లేరన్నటువంటి బాధ తొలగిపోతుంది కదా. నాకు సంతానం కలుగుతుంది, నీ కోరిక కూడా తీరుతుంది. ఇప్పుడు నేను ఏ దేవతను పిలవాలో చెప్పు. నీ ఆనందం కోసమే నేను ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. నీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాను అంది కుంతి. తన కథంతా చెప్పుకొని వచ్చింది. చిన్నప్పుడు జరిగిన కథంతా చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు నేను సేవ చేస్తున్నా, అంత సేవ చేస్తే మహర్షులు ఊరికే ఉండరు, ఏదో ఒక వరం ఇస్తారు. నాకు ఇటువంటి వరం ఇచ్చారు. నేను అడక్కనే ఇచ్చాడు. ముందు ఏం తెలుసు ఆయనకు, మహానుభావుడికి ముందు జరిగేది. నాకు అడక్కనే ఆ వరం ఇచ్చాడు. పాండురాజు ఆ చల్లని మాటను విని చాలా బాగుంది ఆ మాట. లేకపోతే ఏదో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. మాటికి మాట పడితే అదే అంటున్నాడు. ఒక బ్రాహ్మణుని చూస్తున్నాను, ఒక బ్రాహ్మణుని చూస్తాను. అది తట్టుకోలేకపోయింది కుంతి. విని 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 మాటికి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు పిల్లలు కను, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు పిల్లలు కను. ఇది ఏంటిది? ట్యూబ్లైట్ లాగా పిల్లలకి అనేది అని అనుకుంటూనే ఉంది. జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పుడు జరిగింది జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రావటం ఒక అదృష్టమే. ఆ చల్లని మాట విన్నాడట. ప్రియా, నేను ఇప్పుడు నమస్కారం చేస్తున్నా, నేను ధన్యుణ్ణి అయ్యాను నేను అని అన్నాడు. నన్ను అనుగ్రహించావు తల్లి అన్నాడు. నాపై చాలా దయ చూపావు, నా వంశాన్ని నిలబెట్టావు. ముందుగా నీకు వరమిచ్చినటువంటి ఆ మహర్షికి నమస్కారం. ఆ ధర్మంతో ప్రజలను పాలించలేం కదా, అధర్మంతో ప్రజలను మనం పాలించలేం. కనుక ఈరోజే నువ్వు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించు. యమధర్మరాజును ఆహ్వానించి ధర్మమావాహయ అన్నాడు. ధర్మమావాహయ శుభే సహిలోకేషు పుణ్యభాక్. యమధర్మరాజును ఆహ్వానించు. ఆయనే ఈ లోకంలో పరమ పుణ్యాత్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.